హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు బ్రసీ వ్లాగ్స్. మనం ఎర్లీ మార్నింగ్ లేసి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తినాలంటే చాలా కష్టంగా ఉంటది. ఇంట్లో మన ఫ్యామిలీ గానీ, లేకపోతే మన అమ్మ గానీ, మన వైఫ్ గానీ ఉంటే చాలా ఈజీగా చేసి పెడతారు. కానీ వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంటది? బ్యాచిలర్స్ పరిస్థితి ఏంటి? అలాంటి లేజీ డేస్‌లో చాలా ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగా? సో, ఈరోజు మనం సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసుకొని చూద్దాము. ఎలా అంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయిపోవాలి. అది మనకి హెల్తీ ఫుడ్ అయ్యి ఉండాలి. సో, దానికోసం అని చెప్పేసి మనం ఈరోజు ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అది ఎలా అంటే మనం మిల్క్స్ తోటి ఆ ఓట్స్ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాము. అది చాలా హెల్తీ ఫుడ్. ఎవరైనా తినొచ్చు. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా కూడా అయిపోతది. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరైతే ఖచ్చితంగా ఒక మిల్క్ ప్యాకెట్ తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే ఒక ఇద్దరైతే ఖచ్చితంగా హాఫ్ లీటర్ కావాలి. లేదు ఒక్కరే అనుకుంటే మాత్రం పావు లీటర్ సరిపోతది. వీడియోలోకెళ్ళే ముందు వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తది. దాన్ని ప్రెస్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకొస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటది. ఓకే. లెట్స్ గో టు ద వీడియో నౌ. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్‌లో వచ్చేసి మనం మిల్క్ యాడ్ చేద్దాము. సో, నేనొక్కడినే కాబట్టి హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇద్దరు, ముగ్గురు ఉంటే మాత్రం మోర్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవి ఓట్స్ ఏసినప్పుడు ఎక్కువగా సింక్ అయిపోతాయి దాంట్లోకి. ఒకవేళ మిల్క్ గాని తక్కువైతే టేస్ట్ అంత బాగుండదు. ఇలా పొంగొచ్చిన తర్వాత కొంచెం తగ్గించి పెట్టుకోండి. సో, పాలు బాగా మరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పాలు తీసి పక్కన పెట్టుకోండి. అప్పుడు కొంచెం చల్లబడతాయి. నార్మల్ స్టేట్‌కొస్తాయి. నార్మల్ స్టేట్‌కొచ్చిన తర్వాత మనం ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ పాలు వేడెక్కే లోపల దీనికి ఏమేమి ఐటెమ్స్ కావాలో ఒకసారి చూద్దాము. దీనికైతే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. సో, నేను జీడిపప్పులు కొన్ని తీసుకున్నాను. సో, బాదం పప్పులు కూడా కొన్ని తీసుకున్నాను. అండ్ దీనికి మెయిన్‌గా పీనట్ బటర్ కూడా కావాలి. ఇదొచ్చేసి నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. ఒకవేళ మీరు లైక్ చేస్తే దీన్ని బై చేయొచ్చు. నాకైతే బాగానే అనిపించింది. పీనట్ బటర్‌తో పాటు మనకి హనీ కూడా కావాలి. హనీ ఒకటి తీసుకోండి. హనీతో పాటు మనకి లైన్ డేట్స్ కూడా తీసుకోండి. ఇవన్నీ మనం కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. సో, వన్స్ మిల్క్ రెడీ అయిపోయిన తర్వాత ఇవన్నీ దాంట్లో యాడ్ చేసి మిక్స్ చేద్దాం. డ్రై గ్రేప్స్ కూడా తీసుకోండి. ఇవి కూడా చాలా టేస్ట్ యాడ్ చేస్తాయి మీరు తినేటప్పుడు. ఈ డ్రై ఫ్రూట్స్ మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్‌ని మనం స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటది తినడానికి. అండ్ దాంట్లో మిక్స్ చేయడానికి కూడా బాగుంటది. మీకు ఒకవేళ కుదిరితే ఈ ఆల్మండ్స్‌ని నైట్ టైమ్ నీళ్ళలో నానబెట్టండి. సో దట్ మనకి ఎలా అంటే చాలా మెత్తగా బాగుంటాయి తినడానికి. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఏసేస్తే అవి చాలా హార్డ్‌గా అనిపిస్తాయి తినడానికి దాని లోపల. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం మిల్క్‌లో యాడ్ చేసి మిక్స్ చేద్దాము. దానికంటే ముందు మనం ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ తీసుకొని ఫస్ట్ మిల్క్‌లో యాడ్ చేసి, తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలి. ఇది నేను యూజ్ చేసే ఓట్స్ ప్యాకెట్. ఇవి నాకు బాగా టేస్టీగా అనిపించినాయి మిల్క్‌లో యాడ్ చేసుకొని తిన్నప్పుడు. అందుకని ఇవే కంటిన్యూ చేస్తున్నాను ప్రతిసారి. మీకు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది ఫాలో అవ్వచ్చు. లేకపోతే వేరే బ్రాండ్ ఓట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ మిల్క్‌లోకి మనం ఫస్ట్ ఓట్స్ యాడ్ చేసుకుందాము. ఈ ఓట్స్ కరెక్ట్‌గా చెక్ చేసుకొని ఏసుకోండి. మరి ఎక్కువైతే మాత్రం మళ్ళీ టేస్ట్ బాగుండదు. ఇప్పుడు చూడండి నేను కొంచెం ఎక్స్‌ట్రాగా మిల్క్ ఉండేటట్టే ఏసుకున్నాను. ఇదేమవుతదంటే ఈ ఓట్స్ ఈ మిల్క్‌ని అబ్జర్వ్ చేసుకొని ఆ మిల్క్ క్వాంటిటీ తగ్గిపోతది. సో దట్ అందుకనే మనం కొంచెం ఎక్కువగా మిల్క్ ఉండేటట్టే పెట్టుకోండి. దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. ఇందాక మనం కట్ చేసుకున్నాం గదా! ఇవన్నీ దీంట్లో ఏసేసుకోండి. నెక్స్ట్ పీనట్ బటర్ యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి పీనట్ బటర్. ఇది ఫుల్ క్రీమ్ ఉంటది. లేకపోతే క్రంచీ కూడా ఉంటది. నేనొచ్చేసి క్రంచీ ఆర్డర్ పెట్టాను. మీరు ఒకవేళ లేదు మొత్తం క్రీమ్ కావాలనుకున్నా మొత్తం క్రీమ్ కూడా అవైలబిలిటీలో ఉంటది. దీంట్లోకి మనం హనీ కూడా యాడ్ చేసుకుందాము. ఇది వచ్చేసి హనీ ఒక స్పూన్ అయితే సరిపోతది. లేదు మీకు ఎక్కువ కావాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మనం మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అన్నీ దీంట్లో మిక్స్ అయిపోయి మీకు కలర్ కూడా కొంచెం లైట్‌గా టేస్ట్ అవుతది. ఎందుకంటే పీనట్ బటర్ యాడ్ చేసినాం కాబట్టి. కలర్ కొంచెం లైట్‌గా క్రీమీ కలర్‌లోకి చేంజ్ అయింది. ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత తినండి. వెంటనే తినకుండా. సో, ఇలా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఒక 5-10 మినిట్స్ ఉంచేసి ఇలాగే తినండి తర్వాత. చాలా బాగుంటుంది. మీరు వెంటనే తింటే ఏమవుతదంటే అవి తినేటప్పుడు చాలా హార్డ్‌గా అనిపిస్తాయి. ఒక 5-10 మినిట్స్ ఉంటే అవి మిల్క్ దాంట్లో బాగా నానతాయి కాబట్టి తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా అండ్ టేస్టీగా కూడా ఉంటది. మీకు ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా! మ్యాక్స్ ఇది ఎక్కువ టైం అయితే తీసుకోదు.
5-10 మినిట్స్ లోపల మీరు మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఏసేస్తున్నాము. హనీ ఉన్నది, పీనట్ బటర్ ఉన్నది, చాలా ఐటెమ్స్ ఉన్నాయి. మరీ ఎక్కువ హెల్తీ ఫుడ్ తినేస్తున్నామేమో అనుకోవద్దు. ఎందుకంటే మనం చేసే పనులకి ఇవి చాలా తక్కువేను. వారంలో దీన్ని మనం డైలీ తినం కాబట్టి, సో వారానికి 2 రోజులు గానీ, 3 రోజులు గానీ తిన్నా సరిపోతది. రిమైనింగ్ డేస్‌లో మనం నార్మల్ టిఫిన్స్ తినొచ్చు. సో దట్ ఏందంటే మనకి హెల్తీ ఫుడ్ తిన్న ఫీలింగు ఉంటది. నార్మల్ టిఫిన్స్‌ని కూడా కవర్ చేసిన ఫీలింగ్ వస్తది. మనం డైలీ ఇదే తిన్నా గానీ మనకు బోర్ కొట్టేస్తది. సో దట్ అన్నీ కవర్ చేయండి. మన నార్మల్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది కూడా యాడ్ చేస్తే మనం హెల్తీ ఫుడ్ తింటున్న ఫీలింగ్ కూడా ఉంటది. నేనైతే వీక్లీ 4-5 టైమ్స్ జిమ్ చేస్తాను. జిమ్ చేసిన ప్రతిసారి అయితే నేను దీన్నే ట్రై చేస్తాను. రిమైనింగ్ డేస్‌లో మాత్రం నార్మల్ బ్రేక్‌ఫాస్ట్‌లు తింటాను. ఇది తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తది. ఎందుకంటే దీంట్లో మనకి హనీ ఏస్తున్నాము, పీనట్ బటర్ ఏస్తున్నాము. సో దట్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటది. థాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.